జై వాసవి, జై వాసవి. ఈనాటి ఏదైతే వైశ్యులు ఆత్మగౌరవం నిజంగా ఆలోచించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ప్రధానంగా మనం ఏ రకంగా అణిచివేతకు గురవుతున్నామో అందరికీ తెలుసు, అందరి మనసులలో ఉంది. దానికోసం మనందరూ ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి మంచి కార్యక్రమానికి మరి సభాధ్యక్షత వహించిన సోదరుడు మా సురేందర్ గారు ఇలాంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టి ఎందరైనా ఉండని ఎక్కడైనా ఉండని నేనున్నా ముందుకని చెప్పని మా సోదరుడు కాచం సత్యనారాయణ గారు అతి పెద్ద నిర్ణయం తీసుకొని మరి వైశ్య గర్జన కార్యక్రమాన్ని కూడా వారు పిలిపివ్వడం చాలా సంతోషం. ఏది ఏమైనా కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే సమాజంలో ఆర్య వైశ్యులు అంటే ఉన్నత స్థితిలో ఉన్నాం, మనం ఒక గౌరవమైన స్థితిలో ఉన్నాం, సమాజంలో గౌరవం పొందుతున్నాం. కానీ అదే రకంగా మరి మనకు దక్కాల్సిన గౌరవం ఇతర కమ్యూనిటీల నుంచి కానివ్వండి, ఇతర పొలిటికల్ పార్టీస్ నుంచి కానివ్వండి, మరి ఈక్వల్గా దక్కే పరిస్థితులు లేవు ఈరోజు. ఎందుకంటే మనము గుడి కట్టినా, బడి కట్టినా, కళ్యాణ మండపం కట్టినా, ఎక్కడ సేవా కార్యక్రమం చేసినా కూడా మనం తీసుకున్నాం. కరోనా సమయంలో ఎవరు ముందుకు రాలే, ధైర్యం చేసి వైశ్యులు, వైశ్య సోదరులు సమాజం కోసం, ఒక వైశ్యుల కోసం కాదు, అంకిత భావంతో మరి ముందుకు పోయి ఆ రకంగా సేవలు చేస్తూ ఉన్నాం. మనం సేవలు చేస్తూనే ఉన్నాం. మరి మన సమస్యలు కూడా మన బిడ్డలు ఏదైతే 30% బిలో ప్రావర్టీలో ఉన్న బిడ్డలు ఉన్నారు, మన బిడ్డలు, వైశ్య బిడ్డలు. ఎందుకంటే వాళ్ళు గుమస్తా పని చేస్తున్నారు, మరి కూలికి పోయే వాళ్ళు కొంతమంది మన దృష్టికి వచ్చింది. ఇలా చేస్తున్న వాళ్ళను పైకి తీసుకురావాలి, వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి ఒక తపనతోటి మనం ప్రభుత్వాల మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసమే సత్యనారాయణ గారు 10 కార్యక్రమాలు చక్కటి పాయింట్స్, అంశాలు పెట్టాడు ఈరోజు. ఆ అంశాల మీద మనందరం చర్చించుకొని మరి 1వ తారీఖు నాడు వైశ్య గర్జన. ఎందుకంటే అడగంది అమ్మైనా పెట్టదు. ప్రధాన సమస్య ఈరోజు వైశ్యుల కోసం ఒక కార్పొరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం. మరి కార్పొరేషన్ ఎప్పటి నుంచో ఉంది, మరి ఇతర కులాలన్నిటికి కూడా దాదాపుగా కార్పొరేషన్లు ఉన్నాయి. మనకిస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా లబ్ధి రాదండి కార్పొరేషన్. మనం నిస్వార్థంగా ఇక్కడ కూర్చున్నాం. మన కులంలో అట్టడుగున ఉన్న వాళ్ళ కోసం ఏదో చేయాలని మనం చేస్తున్నాం. మనం చేసేది మన వైశ్యులతో పాటు సమాజానికి అందరూ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి కూడా మనలో ఎవరైతే బిలో ప్రావర్టీ అయినారో వాళ్లకు ఒక కార్పొరేషన్, మనమేం దానం అడగట్లే, ధర్మం అడగట్లేదు. కార్పొరేషన్ అంటే నామమాత్రపు వడ్డీతోని కొంత డబ్బు ఇస్తే వాళ్ళు వ్యాపారం చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని డబ్బు కడతారు. మరి ఆ రకంగా చేస్తే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కానివ్వండి, మరి ఇస్తే ప్రభుత్వ రాబడి, ఖజానా ఇన్కమ్ కూడా పెరుగుతుంది. జిఎస్టీలు కానివ్వండి, ఇతర ట్యాక్సులు కానీ అన్ని కడుతూ వ్యాపారస్తులు వ్యాపారం చేసి కట్టి మళ్ళీ ప్రభుత్వానికి ఖజానా నింపే కార్యక్రమం ఉంటుంది. ఈ రకంగా మరి ఏదైతే వైశ్య కమిషన్ ఏర్పరచని చెప్పని ప్రధాన డిమాండు, మంచి డిమాండ్ కోరిండు. మరి మనకేదైతే ఈడబ్ల్యూఎస్లో కొంత న్యాయం జరిగినా కూడా మరి వర్గీకరణ ప్రకారంగా మన వైశ్యులకు దక్కాల్సిన వాటా గురించి చెప్పడం. ఇండస్ట్రీలు పెడితే ఏదైతే 25% మన వైశ్యులకు, ఎందుకంటే ఎక్కడ పారిశ్రామికవేత్తలు ముందుగా వైశ్యులే ఉంటారు ఎక్కడ చూసినా కూడా. మరి అలాంటి వాళ్ళ కోసం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పని కోరటం. మరి మనం చూస్తూ ఉన్నాం, మరి కార్పొరేషన్ అనేది గత 9 సంవత్సరాలకి వెళ్ళి మనము ఏదైతే మాట్లాడుతున్నామో మళ్ళీ వదిలేస్తున్నాము. మరి కేసీఆర్ గారు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఆ రోజు మరి మన పైన సానుకూలతతోటి, ఒక ఆలోచనతోటి మరి ఇప్పుడే, ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కుదరదు కాబట్టి తప్పకుండా మరి వైశ్యుల కోసం ఆ కార్పొరేషన్ అయితే ఉందో మన చిరకాల వాంఛ, దానికోసం తీర్చాలని చెప్పని మనవి చేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమం సత్యనారాయణ గారు నిజంగా అలిపెరగని పోరాటం చేస్తూ ఉన్నాడు ఆయన. మరి ఒక సంస్థ ఏదైతే, ఎన్ని సంస్థలున్నా కూడా నేను ముందుంటానని చెప్పని ముందుకు వచ్చి ఆయన మరి అతి పెద్ద కార్యక్రమాన్ని, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సత్యనారాయణ గారు. మన ఆ నిర్ణయాన్ని మనందరం కూడా అందరం గౌరవించాలి, అందరం ముందుకు పోవాలి, అందరం సహకరించాలి. మరి మన కుల గౌరవాన్ని నిలబెట్టుకోవాలి మనం ఇక్కడ. ఎందుకంటే ఏదో సత్యనారాయణ పిలిపించాడు కదా, ఆయనది కదా, తప్పది. సత్యనారాయణ ఆయన ఇంటి కోసం కాదు, ఆయన ఉద్యమంలో ఎప్పటి నుంచో మనం చూసాం. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో ప్రాణాలు ముందలు పెట్టి ఆయన తిరిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి. ఈరోజు ఆయన ఏమంటుండు, వైశ్యుల ఐక్యత కోసం, వైశ్యుల అభ్యున్నతి కోసం, వైశ్యుల అభివృద్ధి కోసం, మరి వైశ్య హక్కుల కోసం మనం పోరాడదామని ముందుకొచ్చాడు. కాబట్టి మరి మనందరం కూడా ఒకటికి ఒకటి తోడైతే, ఒకటి 11 అయితే, 1 11 అయితే, అట్లా మనం వెళ్ళిపోతూ ఉండాలి. వెళ్ళిపోయి మరి వైశ్య గర్జన అయితే పిలిపించాడో దాన్ని విజయవంతం చేయాలి. అల్టిమేట్గా ఇక్కడ కొంతమంది ఆ సంఘమా, ఈ సంఘమా, ఇంకోట సార్, మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, మనం సంఘం పెట్టమంటే
వైశ్యుల ఐక్యత కోసం, అభ్యున్నతి కోసం మనకు మనం పటిష్టమై సమాజంలోని ఇతర వర్గాలకు సేవలు అందించడానికే సంఘాలు తప్ప వేరే కాదు. ఏదైనా కూడా ఈరోజు ఆర్య వైశ్యులందరూ కూడా మరి దేనికి పార్టీలకు సంబంధం రాజకీయాలకు అతీతంగా వైశ్య సంఘాలు ఉంటాయి. ఎప్పుడైనా కూడా దురదృష్టం కొంతమంది రాజకీయాలకు అంటగట్టి ఈ సంఘం అంటే ఆ రాజకీయ పార్టీకి, ఆ సంఘం రాజకీయ పార్టీకి తప్పండి. వైశ్యులు అన్ని పార్టీల్లో ఉండవచ్చండి, అన్నిట్లో ఉండాలి, అన్నిట్లో ఎదగాలి, అన్నిట్లో రాణించాలి. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఎదిగి వైశ్యుల కోసం వాళ్ళు తోడుపడాలని చెప్పనే భావన తప్ప వేరే కాదు. ఏది ఏమైనా అల్టిమేట్గా మన లక్ష్యం ఒక్కటే, మన నిర్ణయం ఒక్కటే, మన దిశ దశ ఒక్కటే. మనందరం కూడా వైశ్యుల అభ్యున్నతి కోసం కంకణం కట్టుకోవాలి, అభ్యున్నతి కోసం కంకణం కట్టుకొని ముందుకు పోవాలి. దానికోసం మరి ఏదైతే ప్రయత్నం చేస్తుండో సోదరుడు సత్యనారాయణ గారు, ఆ ప్రయత్నాన్ని అందరం కూడా సఫలీకృతం చేయాలి. మేధావులు, విజ్ఞులు అందరు ఇక్కడ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మనందరం తలుచుకుంటే జరగనిది ఏమి లేదు. మనందరం ఒక నిబద్ధతతోటి ముందుకు పోదామని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి సమయం ఎక్కువ లేదు, మనకు 1వ తారీఖు తొందరలోనే ఉంది. కాబట్టి మీ అందరు కూడా ఒకళ్ళకొకళ్ళు మరి ఏదైతే మౌత్ టు మౌత్ అనేది చాలా పెద్దదండి. అది దాంతో ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, వైరల్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి. ఏ రకంగా కూడా మరి దాని కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సక్సెస్ చేసుకుంటే ప్రభుత్వాలకు కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆర్య వైశ్యులు అంటే ఐక్యతగా ఉన్నారు, వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుంటే ఏమైనా జరగొచ్చనే ఒక భావన కూడా వాళ్ళ దృష్టి తీసుకుపోవాలంటే మంచి కార్యక్రమం తీసుకున్నారు ఈరోజు. దాన్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కృషి చేయాలని చెప్పని మనవి చేస్తూ, ఐకమత్యంగా ముందుకు పోదామని చెప్పని మనవి చేస్తూ, మీరందరూ కూడా చక్కగా మీ అభిప్రాయాలను షేర్ చేసుకొని ఏ రకంగా ముందుకు పోదాం, ఇంకా ఏమి లోటు పట్లున్నాయి, ఇంకా ఏం తీసుకుంటే బాగుంటుంది, ఎలా ముందుకు పోతే బాగుంటుంది అనే విషయాల మీద మీరందరూ కూడా చర్చించాలని చెప్పని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.